వితిక గారి పరిచయం ఎట్లా, మీ ఇద్దరి మధ్య లవ్ ట్రాక్ ఎట్లా? నేను ఒక సినిమా చేసామండి, పడ్డానండి ప్రేమలో మరి అని. సినిమాకి తగ్గట్టుగానే జీవితం కూడా అలా అయింది. సో మేము ఒక సినిమా చేసాము అండ్ ఆ సినిమాలో మేము పరిచయం అయ్యాము. నేను ఆ సినిమాకి తను బేసిక్గా డిజైనింగ్ కూడా చేసేది, ఇంటీరియర్ డిజైనింగ్ అండ్ ఈవెంట్స్, మ్యారేజ్ ఇవన్నీ కూడా చేస్తుంది తను. ఓకే. సో అప్పుడు మేము ఆ షూటింగ్లో పరిచయం అయ్యాం. ఫస్ట్లో ఏం ఎక్కువ మాట్లాడుకునే వాళ్ళం కాదు, హాయ్ హాయ్ బాయ్ బాయ్ అంతే. ఇంకా తర్వాత నిజంగా ఆ టైటిల్కి తగ్గట్టు పడ్డానండి ప్రేమలో మరిలాగా ఒక సీన్లో నేను తన్ని మోయాల్సి వచ్చింది. సో మోసి పరిగెత్తాలి, పరిగెత్త అక్కడ ఏంటంటే క్వారీలో షూట్ చేసాం. ఆ క్వారీలో కిందన చిన్న ఒక ఏమంటారు పాట్ హోల్, ఒక చిన్న హోల్లా ఉండింది ఆ రాళ్ళ మధ్యలో. సో నేను పరిగెడుతూ ఉన్నా, అది సరిగ్గా చూసుకోలే. రిహర్సల్ అప్పుడు చూసుకున్నాం బాగానే ఉంది, సడన్గా పాట్ హోల్లా ఉండింది, కాలేసా, అందులో ఇద్దరం స్లిప్ అయి పడ్డాము. ఓకే. ఇంకా ఇద్దరం పడిన తర్వాత ఇంకా ఆమె ఆ రోజు వెంటనే ఆమెకి బ్యాక్ ప్రాబ్లం వచ్చి వెంటనే హాస్పిటల్కి వెళ్ళింది. నాకేమో అయ్య బాబోయ్ అమ్మాయిని పడేసాను, ఏంది అసలు ఏమవుతుందో ఏందో, ఐ హోప్ తనకి బ్యాక్ ఏం విరగకపోతే చాలు దేవుడా అనుకున్నా నేను. ఇంకా అలాంటి టైంలో నేను మామూలుగా ఎట్లా ఉంది ఏంటి అని నెక్స్ట్ డే అక్కడ దెన్ వీ స్టార్టెడ్, అక్కడి నుంచి మేము మాట్లాడుకోవడం మొదలు పెట్టాము. అండ్ అలా 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 అయ్యి మొత్తానికి అలా ఎంగేజ్మెంట్ అయ్యి పెళ్ళి చేసుకున్నాం. ఓకే. ఓకే. తను మా పేరెంట్స్ కూడా అంటే మా చెల్లి ఇక్కడ మెడిసిన్ చేసిందండి. అంటే మళ్ళీ షీస్ బ్యాక్ ఇన్ యూఎస్లో, ఇప్పుడు యూఎస్లోనే ప్రాక్టీస్ చేస్తాం. మా చెల్లి ఇక్కడ నారాయణ కాలేజ్లో మెడిసిన్ చేసింది. సో అప్పుడు మా చెల్లి నాతో ఉండి, మా పేరెంట్స్ యూఎస్లోనే ఉండేవాళ్ళు. మా చెల్లి అప్పుడు నాతో ఉందన్నమాట. సో వితిక గురించి మా చెల్లి తెలుసు. సో మా చెల్లి కొంచెం అలా లీక్ చేసినట్టుంది మా మమ్మీ డాడీకి. సో వాళ్ళకు కూడా ఇంకా అలా తెలిసి ఎవరని మాట్లాడారు. ఇంకా తెలుగమ్మ మంచిగా మాట్లాడుతుంది, అందరితో సరదాగా ఉంది, వెరీ హెల్పింగ్ నేచర్, చాలా హెల్పింగ్ నేచర్ తంది, చాలా కేరింగ్ కూడా. సో ఇవన్నీ చూసి ఓకే బాగుందని మాట్లాడారు. నేను యూఎస్కి వెళ్ళి ఇంకా చెప్దాం అనుకున్నా పేరెంట్స్కి, ఇట్లా యూనో మేము ఇద్దరము లైఫ్లో నెక్స్ట్ స్టెప్ తీసుకుందాం అనుకుంటున్నాము అని చెప్తే, అది నేను చెప్దాం అనుకున్నా. న్యూ ఇయర్కి నేను, మమ్మీ, డాడీ, మా చెల్లి వి వెంట్ లాస్ వేగస్ వెళ్ళామన్నమాట యూఎస్లో. తను ఇక్కడ ఇండియా నుంచి సర్ప్రైజ్ చేసి అక్కడికి వచ్చింది లాస్ వేగస్కి. ఇంకా నేను షాక్ అసలు. జస్ట్ మా మమ్మీతోనే అనుకుంటా, మా మమ్మీతోనో డాడీతోనో ఎవరితోనో మా చెల్లితోనో మొత్తం ఎవరితోనో కోఆర్డినేట్ చేసి వచ్చేసింది అక్కడ. నాకైతే ఫ్యూజ్ అవుట్ అసలు. అంటే ఇండియా నుంచి అమెరికా వరకు ఒక న్యూ ఇయర్కి సర్ప్రైజ్ చేయడానికి అమ్మాయి వచ్చిందంటే అసలు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను నేను. ఓకే. అండ్ అలా మా పేరెంట్స్ కూడా తన్ని ఫస్ట్ టైం వాళ్ళు కూడా కలిశారు, ఫోన్లు మాట్లాడడం ఓకే, ఫస్ట్ టైం అక్కడ కలిశారు, బాగుందమ్మాయి అనుకున్నారు. ఇంకా నెక్స్ట్ ఇయర్కి అది ఆ న్యూ ఇయర్ అంటే ఆ నెక్స్ట్ న్యూ ఇయర్ కల్లా మాది ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది. డిసెంబర్లో ఎంగేజ్మెంట్ అయిపోయింది ఆ నెక్స్ట్ ఇయర్. కానీ బిగ్ బాస్లో మీ ఇద్దరిని చూసినప్పుడు సేమ్ ఇంట్లో కూడా అంతే ఉంటారు మీరు? నేను వితికాని అంటే చెప్పినా కదండి, ఐ రెస్పెక్టెడ్ సో మచ్ అసలు. అంటే తను బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక కొన్నిసార్లు బాధపడింది, అంటే అరే ఇట్లా చూపించారు, కొన్ని ఇట్లా కట్ చేశారు, ఇట్లా ఎడిట్ చేశారు అని కొన్నిసార్లు ఫీల్ అయింది. బట్ ఏంటంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే యూ వెంట్ దేర్ ఫర్ రియాలిటీ షో. అది మనం వెళ్ళి ఇది వేయండి అది చేయండి అని చూపించలేం కదా. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు 24 గంటలు ఉంటాయి రోజులో, 24 గంటలు చూపించలేరు. 24 గంటలు వాళ్ళు గంట సేపు చూపించిన దానిలో వాట్ కెన్ యూ డూ అబౌట్ ఇట్ అన్నా నేను. అంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నేను నిజంగా నేను ఎంత బాధపడ్డానంటే, నేను కొన్ని మెసేజెస్ చూశాను నేను అంటే తను నాకు చూపించింది, అంటే ఎలాంటి మెసేజ్లు పెట్టారో. నిజంగా అసలు అలాంటి వాళ్ళని ఏమనాలో ఏం చేయాలో కూడా తెలియదు. అంటే నీకు అసలు నువ్వు గంట సేపు ఒక మనిషిని చూసి వాళ్ళ క్యారెక్టర్ని, వాళ్ళు ఎలాంటి మనుషులు, వాళ్ళు బూతులు తిట్టి ఎలా మాడతారండి ఎవరైనా. అది నిజంగా నాకు చాలా చాలా బాధ అనిపించింది. నేను తన వీడియో చూసినప్పుడు, నాకు తన మెసేజెస్ చూసినప్పుడు నాకు కొన్ని చూస్తే నాకు ఎంత I got so pissed off that అరే ఏంది, how can you judge someone by watching a reality show that at the end of the day it's edited, right? It's not ఇప్పుడు మీరు 24 గంటలు చూస్తే అప్పుడు ఒక మనిషితో నువ్వు 24 గంటలు ఉండి ట్రావెల్ అయితే వేరు. బట్ నువ్వు గంట సేపు చూసి జడ్జ్ చేసి ఒక క్యారెక్టర్ని అసాసినేట్ చేయడం అనేది నాకు నిజంగా చాలా బాధ అనిపించింది. అండ్ నేను కొన్ని మెసేజెస్ చూసా, అసలు ఆ మెసేజ్లు కొంతమంది చూస్తే అసలు నిజంగా బ్రేక్ డౌన్ అయిపోతారు. తను కూడా బయటకు వచ్చాక చాలా రోజులు షీ వాజ్ వెరీ షీ వెంట్ త్రూ అ లాట్ ఆఫ్ థింగ్స్. చాలామంది మెసేజ్ చేసి నువ్వు ఇట్లా నువ్వు అట్లా అని డైరెక్ట్ ఇంకా అసలు చెప్పకూడదు కూడా కొన్ని మాటలు.
అలాంటివి అనేసరికి అసలు నిజంగా తను ఎంత స్ట్రాంగ్, నిజంగా సూపర్ ఉమెన్ వితిక. ఒక సూపర్ మ్యాన్ ఉంటారు కదా, సూపర్ ఉమెన్ అంటే వితిక. ఎన్నాళ్ళు సఫర్ అయ్యారండి అట్లా? ఒక ఫ్యూ మంత్స్ అయితే షీ వాజ్ కంప్లీట్లీ, బయటకు వచ్చిన తర్వాత యూనో చాలా ఎఫెక్ట్ చేసింది తన్ని. అండ్ యూనో ఇట్ టుక్ హర్ సమ్ టైమ్ టు గెట్ అవుట్ ఆఫ్ ఇట్. అండ్ ఇప్పుడు యూనో ఒక యూట్యూబ్ ఛానల్ తను పెట్టింది, అండ్ ఆ ఛానల్ చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. సో యూనో నేను చాలా గర్వపడతాను నేను వితిక అంటే. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు కదా అప్పర్ హ్యాండ్ అని, అప్పర్ హ్యాండ్ లోవర్ హ్యాండ్ ఏం కాదు, 2 హ్యాండ్స్ మాది జాయింట్ ఉంటాయి. సో దట్స్ వాట్ షీ డ్రైవ్స్ మీ అండ్ ఐ ట్రై టు డ్రైవ్ హర్. అండ్ వాస్తవానికి అయితే సపోర్ట్ విషయంలో, అది ఎమోషనల్ సపోర్ట్ అయినా లేకపోతే మెంటల్ సపోర్ట్ అయినా తనే నాకు ఎక్కువ ఇస్తుంది ఆ విషయంలో. అండ్ ఎదుటి వాళ్ళని హెల్పింగ్ నేచర్ కానీ ఏమైనా కానీ అన్నీ తనకి చాలా ఎక్కువ. సో షీఈ్ వెరీ ఏమంటారు, చాలా దిల్సే ప్యూర్ సోల్ తను. లేదండి, పిల్లలు లేరు. తను నాకన్నా 5 years యంగర్ అనమాట. 5 years చిన్నది నాకన్నా వితిక. ఓకే ఓకే. సో వీఆర్ స్టిల్ వెయిటింగ్ యూనో. తనకి ఇప్పుడు షీ హ్యాస్ హర్ ఓన్ కొన్ని థింగ్స్, తన ఎయిమ్స్, అంబిషన్స్, గోల్స్ కొన్ని ఉన్నాయి లైఫ్లో. అండ్ నాకు కూడా ఐ హ్యావ్ అ ఫ్యూ థింగ్స్ దట్ ఐ వాంట్ యూనో మళ్ళీ సెట్ చేసి, నాకు ఒక క్లారిటీ ఇప్పుడు వచ్చింది మళ్ళీ ఏం చేయాలని. సో అండ్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి దెర్స్ బిన్ కోవిడ్ నడుస్తుంది. అండ్ యూనో ఆ టైంలో యూనో తనకు కూడా అది కూడా వచ్చి షీ సఫర్డ్ ఫర్ సమ్ టైమ్, కోవిడ్ వచ్చి తనకు కూడా. అండ్ మీతో పాటు ఆ హ్యాపీ డేస్ తర్వాత ట్రావెల్ అయిన వాళ్ళు రాహుల్ కావచ్చు, లేకపోతే కొంతమంది ఇంకా డిఫరెంట్ రోల్స్లో, అంటే డిఫరెంట్ ట్రాక్స్లో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పొజిషన్లోకి వెళ్ళిపోయారు. ఎస్ అండి. ఎవరికి మధ్య హెల్పింగ్ నేచర్ ఉండేదా? ఏదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు, సక్సెస్ లేనప్పుడు, ఎందుకంటే అప్పుడు పరిచయాలే, అప్పుడు ఫస్ట్ పరిచయాలకు సంబంధించిన తర్వాత అది కంటిన్యూ అయిందా ఎప్పుడన్నా? అంటే అండి అప్పుడప్పుడు అంటే తమన్నా ఉందనుకోండి, పెద్ద స్టార్ అయింది, తన సపోర్ట్ కావచ్చు. వన్స్ సక్సెస్ అయిన తర్వాత అలానే మెయింటైన్ చేసే మీతో అలానే ఉండేదా మీ అందరూ? అంటే అలా ఏం లేదు. అంటే ఇప్పుడు అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇది మూవీస్ ఆర్ లైక్ యూనో, వెళ్తాము, షూటింగ్ చేస్తాం, ఆ టైంలో అందరూ ఫ్యామిలీ, ఆ షూటింగ్ వరకు, ఆ టైం వరకు. ఆ తర్వాత ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ ఓన్ లైఫ్స్. ప్రతి వాళ్ళకి వాళ్ళ లైఫ్ ఉంటుంది, ప్రతి వాళ్ళకి వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు, అండ్ ప్రతి వాళ్ళకి వాళ్ళు ఉండే ప్లేస్ ఉంటుంది. ఒకళ్ళు ఇక్కడ ఉంటారు, ఒకళ్ళు వేరే గంట దూరంలో ఉంటారు, ఒకళ్ళు 2 గంటల దూరంలో ఉంటారు. సో అలా ఏం లేదండి. అంటే ఫోన్ చేస్తే డెఫినెట్గా యూనో ఇప్పటికీ నిఖిల్ కానీ, రాహుల్ కానీ, శంకర్ కానీ, వీళ్ళందరితో నేను అప్పుడప్పుడు టచ్లో ఉంటాను నేను. మేము అప్పుడప్పుడు మాడుతూ ఉంటాము. శేఖర్ సార్ కానివ్వండి. సక్సెస్, ఫెయిల్యూర్ ఈ రెండు చూస్తున్నప్పుడు హీరోగా చెప్పండి, ఎలా ఉండాలంటారు, ఎలా ఉండకూడదు అంటారు? అలా ఏం లేదండి. ఆల్వేస్ మ్యాక్సిమం అంటే ఒక మనిషి వాళ్ళలా ఉండాలి. ఇప్పుడు సక్సెస్ వచ్చిందని వేరే మనిషిలా మారద్దు, ఫెయిలియర్ వచ్చిందని వేరే మనిషిలా మారద్దు, అంతే. దానికి మించి నేనేం చెప్తాను? నేను ఇలాంటి వాటిలో కోచ్ కాదండి. నేను అనుభవం చెప్పండి, మీ అనుభవం. నా అనుభవం ఏం లేదండి. నేను సక్సెస్ ఉన్నప్పుడు కూడా ఇగో ఇక్కడ మధు అని ఉన్నాడు, నా సక్సెస్లో నాకు కొత్త బంగారు లోకం నుంచి తను నాతో ఆల్మోస్ట్ 2008 అంటే 13-14 ఏళ్ళ నుంచి ట్రావెల్ చేస్తున్నాడు. అంటే మేమిద్దరం టీనేజర్స్ అప్పటి నుంచి మేము ఒకరినొకరిని చూసుకుంటున్నాం. సో యూనో మీరు అండ్ మా ఫ్యామిలీ నన్ను చూస్తున్నారు, వాళ్ళని అడగాలి. ఓకే వాళ్ళు చెప్తారు మీకు కరెక్ట్గా, అప్పుడు ఎట్లా ఉన్నానో ఇప్పుడు ఎలా ఉన్నానో. లేదు, నా ఉద్దేశం అది కాదు. ఎదుటి వాళ్ళ బిహేవియర్లో అవి కొన్ని చూసినప్పుడు మనకు అనిపిస్తుంటుంది కదా, అది తప్ప అది అనిపిస్తుంది అండి. ఎందుకు అనిపించదు? అది మనం ఎలా ఉన్నప్పటికీ కూడా అది అది సక్సెస్ ఫెయిల్యూర్ ఫిల్మ్ ఇండస్ట్రీ అనే కాదండి, ఈవెన్ అవుట్ సైడ్ వరల్డ్లో కూడా, బయట ప్రపంచంలో కూడా కొంతమంది మనం ఫ్రెండ్స్ అనుకుంటాము, కొన్ని సందర్భాలు, కొన్ని సిచ్యువేషన్స్ వల్ల థింగ్స్ చేంజ్ అవుతాయి, అంతే. అది మనం ఏం చేస్తాం, అది అంటే అలాంటివి ఏమైనా అయితే ఇప్పుడు యూ మూవ్ ఆన్, అంతే. లైఫ్ గోస్ ఆన్ కదా. లైఫ్ ఇప్పుడు ఒక రీజన్, ఒక సిచ్యువేషన్ వల్ల జీవితం అనేది మొత్తం ఆగిపోదు కదండి. జీవితం అనేది సాగుతూనే ఉంటుంది, అది అవుతూనే ఉంటుంది. దాన్ని మనం బెస్ట్గా మనము తీసుకోవాలి, అంతే. అంటే దీనికి కూడా ఒక రీజన్ ఉంది అడగడానికి. అంటే మీరు అక్కడ రిటర్న్ వెళ్ళటానికి, అమెరికా వెళ్ళటం కోసం ఒక స్ట్రాంగ్ రీజన్ తీసుకున్నారంటే, అంటే వద్దు ఈ సినిమా ఫీల్డ్ నాకు వద్దు,
ఇంక వెళ్ళిపోదాం అమెరికా అని చెప్పేసి మీరు రిటర్న్ బ్యాక్ వెళ్ళిపోయారు. తర్వాత మళ్ళీ ఇంకా అక్కడ ఉండలేక మళ్ళీ రిటర్న్ ఇటు వచ్చేసారు. అంటే ఏ ప్రభావం వల్ల మీరు ఆ డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది? అదే అండి, అంటే నేను చేసిన సినిమాలు అన్నీ ఫ్లాప్ అవుతున్నాయి. ఇంకా నేను అదే అంటున్నా కదా, ఇంకా నేను చేసిన సినిమాలు ఫ్లాప్ అయినాయి. నేను కొన్ని సినిమాలు అవి ఇప్పుడు ఫ్యూ ఫిల్మ్స్ నేను వర్కౌట్ అవుతాయి అనుకున్నా, అవి కూడా వర్కౌట్ అవ్వలే. ఇంకా ఆబ్వియస్గా ఐ వాజ్ లైక్ అరే ఎందుకబ్బా అట్లీస్ట్ బ్రేక్ అయినా తీసుకుందాం. ఎందుకంటే అప్పటిదాకా నేను నాన్ స్టాప్ చేశాను సినిమాలు, నేను ఆల్మోస్ట్ కంటిన్యూగా చేశాను నేను సినిమాలు. అండ్ ఆ సినిమాలు యూనో అవి సరిగ్గా రీచ్ అవ్వలేదు. కొంతమందికి అసలు ఇంకా కొన్ని నా సినిమాలు రిలీజ్ అయినాయని కూడా తెలియదు. అలా అయినాయి కొన్ని సినిమాలు.